మా కస్టమర్ కి ఓ మంచి ఐడియా అయితే వచ్చింది. బాత్రూమ్ లో స్పాట్ లైట్లు ఎలా బిగించాలన్నదే. ఈ ఐడియా అయితే 90% నాదైతే కాదు. బాత్రూమ్ గోడకు ఒక అర టైప్ లో అయితే గాడి అయితే కొట్టించేశారు ఆయన. అలా గాడి కొట్టిన దాంట్లో 3 స్పాట్ లైట్లు వచ్చేలాగా అయితే గాడి కొట్టేసి పైపులు అయితే పెట్టేసామన్నారు. ఆయన ప్లాన్ అవడం అయితే చాలా బాగుంది. కానీ ఈ గాడి కొట్టి బెజ్జలు వేసేటప్పటికైతే మాకు తలపైన తోక్కొచ్చింది. ఎందుకు అలా అంటున్నానంటే పెద్ద పెద్ద సిమెంట్ ఎటకలను లోతుగా కొట్టాలంటే చాలా కష్టమే. మనం నోటితో చెప్పినంత ఈజీగా అయితే ఉండదు ఏ పని అయినా సరే. గాడి కొట్టినప్పుడు ఎంత కష్టపడ్డానో అలాగే లైట్లు బిగించినప్పుడు కూడా చాలా కష్టంగానే ఉంది. గాడి కొట్టేసిన తర్వాత లైట్లు బిగించడం చాలా సులువే కదా అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. మనం ఎంత నీట్ గా చేసినా కూడా మిగతా వర్క్ పని చేసే వాళ్ళు కూడా చాలా నీట్ గా అయితే చేయాలి. చేయకపోతే మాత్రం ఫలితం ఇలాగే ఉంటది. నేనైతే నీట్ గా పైపింగ్ చేసి 1 వాట్ లైట్ అయితే ఎక్కిలా అయితే సెట్ చేశాను. దాన్ని అయితే టైల్ చేసి కూడా మొత్తం అయితే మూసేసాడు. దాన్ని అయితే కొట్టలేకైతే చాలా ఇబ్బంది పడ్డాను. మన పని మనం చేసుకున్నప్పుడు పక్కోడి పనికి కూడా ఇబ్బంది కలగకుండా మనం చేయాలి. లాస్ట్ కి అంతా కష్టపడి చేసిన వర్క్ అయితే ఈ విధంగా ఉంది. లైటింగ్ అయితే చాలా బాగుంది. దీంట్లో అయితే ఎర్రలో ఉండే ఏ వస్తువు అయినా సరే ఈ లైటింగ్ వల్ల అయితే మీకు క్లియర్ గా అయితే కనిపిస్తుంది. మీకు ఈ ఐడియా నచ్చితే లైక్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.